హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. ఫ్రెండ్స్, 1 మినిట్ శారీ కట్టుకోవడం చిటికలో అయిపోతుంది. కానీ దాన్ని స్టిచ్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందని మీకు తెలుసా? ఎలాగో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, వచ్చేయండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 1 మినిట్ శారీ స్టిచ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన కొలతలు మూడే అండి. ఏంటంటే నడుము కొలత, అలాగే నడుము నుంచి కిందకి పొడవు, ఇంకా భుజాల మీద నుంచి కిందకి పౌటె కొంగు వేసుకుంటాం కదండి మనం, ఆ పొడవు కూడా తీసుకోవాలి. ఆ పొడవు ఇంకా నడుము దాకా వచ్చే చోట మార్క్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగే మార్క్ చేసుకోండి. నేను ఈరోజు శారీని కుచ్చుపోసి కుడుతున్నానండి. ఈ 2 క్లాత్లు యూస్ చేస్తున్నాను. చూడండి, నడుము దాకా వచ్చిన కొలత తీసుకున్నాం కదండి, అక్కడ మార్క్ చేశాను. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. మనం దోపుకునే చోటుకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ నుంచి కిందకి కట్ చేస్తాం కాబట్టి. అటువైపుదంతా పౌటె కొంగు కిందకి వస్తుంది. ఇప్పుడు మిగిలిన శారీ మొత్తాన్ని మడతలు పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. నడుము నుంచి కిందకి పొడవు చూసుకున్నాం కదండి, అంత పొడవు ఉండేలాగా కట్ చేసుకోవాలి. మా పాపకి నడుము దగ్గర నుంచి కిందకి 35 ఉందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 5 సెంటీమీటర్స్ ఏమో ఈ క్లాత్ వేస్తున్నానండి. అందుకని ఆ 5 సెంటీమీటర్స్ ప్లస్ 35 కదండి, అంటే ఇప్పుడు నేను 30 దగ్గర మార్క్ చేసుకొని కట్ చేస్తానన్నమాట. ఏది నడుము దగ్గర నుంచి మనం చుట్టూతా చుట్టుకునే పార్ట్నండి 30 సెంటీమీటర్లు పెట్టేసేసి కట్ చేశాను. చూడండి, పొడవు కట్ చేసుకున్నాం కదండి. అలాగే మనం నడుము కోసం ఎంతవరకు మార్క్ చేసుకున్నామో అంతవరకు కిందకి కూడా కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కత్తెరకి ఇటువైపు ఉన్నదంతా పౌటి కొంగండి, అటువైపుదంతా మామూలుగా చీర చుట్టూ కుచ్చెళ్ళు వాటి పార్ట్ అండి. చూడండి, ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు నడుము పార్ట్ చూసుకోవాలండి. మనం నడుము ఎంతుందో చూసి దానికంటే 5 నుంచి 10 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఎలాస్టిక్ వేస్తామన్నమాట. కొంచెం నడుము ఎక్కువ తక్కువ అయినా కానీ ఈజీగా అడ్జస్ట్ అవ్వడం కోసం మనం ఎలాస్టిక్ వేసుకోవాలి. నడుము ఎంతుందో చూసుకొని గుర్తుపెట్టుకొని ఒక 5 లేదా 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా తీసుకోండి. మనం నడుముకి బెల్ట్ వేసేప్పుడు అక్కడ మనం ఎలాస్టిక్ వేస్తాము. కొంచెం వెడల్పు ఎలాస్టిక్ వేసామంటే శారీ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారా, నేనైతే 5 పెట్టానండి, అంతే. నేను ఫస్ట్ టైం అండి ఇలా రెడీమేడ్ శారీ స్టిచ్ చేయడము. ట్రై చేద్దామని చెప్పేసి సాహసం చేయరా డింబక అన్నట్లుగా మొదలు పెట్టేశాను. సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి, నడుముకి గుర్తు పెట్టుకున్న దగ్గర నుంచి మిగిలిన పార్ట్ మనం కట్ చేసిన పార్ట్ వరకు ఇలా కుచ్చెళ్ళు పెట్టేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఎంత సైజు కావాలంటే అంత సైజు అలా కుచ్చెళ్ళు పెట్టేసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనం ఇక్కడ చీర చుట్టూతా వచ్చి పౌటె కొంగు పైన వేసుకునేంత వరకు ఎక్స్ట్రా కట్ చేసాం కదండి, అది ఎక్స్ట్రా ఉంది కదా, అది ఇప్పుడు ఎలా అంటారా? దీన్ని నిలువుగా మనం కుచ్చెళ్ళు ఎలా పెట్టామో ఆ పైన ఉన్న పార్ట్ని అడ్డంగా కుచ్చెళ్ళు పెట్టి ఇప్పుడు మనం నిలువుగా పెట్టిన కుచ్చెళ్ళ కిందకి పెట్టేసేయాలండి. ఇది చెప్తుంటే ఏంటో, నువ్వేం చెప్తున్నావో ఏంటో అని మీకు అనిపిస్తుందా? వీడియో కొంచెం క్లియర్గా చూడండి. నాకైతే ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వీడియో చూసారంటే చక్కగా అర్థమైపోతుంది. నిలువు కుచ్చెళ్ళు పెట్టుకున్న తర్వాత దానికి పిన్నీస్ పెట్టేసి ఇప్పుడు ఆ పై పార్ట్ని అడ్డంగా కుచ్చెళ్ళు పెట్టాలండి. చూడండి ఎలా పెడుతున్నానో. ఇలా పెట్టి దీన్ని కూడా ఇందాక నిలువు కుచ్చెళ్ళ కిందకి పెట్టేసి ఇంకో పిన్ను పెట్టేసుకోవడమేనండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందండి, నాకు తెలుసు. చూడండి, అలా కుచ్చెళ్ళు పెట్టేసేసి నిలువు కుచ్చెళ్ళ కిందకి పెట్టేశాను. ఇక ఇప్పుడు మనం శారీ మామూలుగా కనుక అయితే ఇక్కడ నడుము బెల్ట్ వేసుకుంటే శారీ, రెడీమేడ్ శారీ రెడీ అయిపోతుందండి. కానీ నేను కింద కుచ్చిపోయాలనుకున్నాను కదండి, అందుకని అది కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయింది అంతే. లేదంటే 1 మినిట్ శారీ కుట్టడం
చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కుచ్చు కోసం అని చెప్పేసి నాకు 3 మీటర్ల క్లాత్ పట్టిందండి. నేను 5 సెంటీమీటర్ల వెడల్పు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ పట్టింది. అదే 3 సెంటీమీటర్లు తీసుకున్నట్లయితే చాలా తక్కువ క్లాత్ పట్టేదండి. మీ ఇష్టం, మీరు కుచ్చు పోసుకోవాలనుకుంటే పోసుకోండి. లేదంటే గనక మీరు మామూలుగా నడుం పట్టి వేస్తే రెడీమేడ్ శారీ రెడీ అయిపోయినట్లేనండి. చాలా ఈజీగా ఒక పావు గంటలో మనం దీన్ని స్టిచ్ చేయొచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనం కూడా పిల్లలకనే కాదండి, మనం కూడా ఇలా గనక శారీస్ని కొన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా హాయిగా కట్టేసుకోవచ్చండి. పిల్లలకి ఫంక్షన్స్ అప్పుడు లేదంటే వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు శారీ కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఈజీగా 1 మినిట్లో శారీ కట్టేసుకుంటారు. మా పాప హాస్టల్కి వెళ్తోందండి. అందుకోసం ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నడుం పట్టి కోసం నేను క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకొని నడుం పట్టి వేసేసాను. నేను అప్పటికప్పుడు అనుకొని వేశానండి. కొంచెం తొందరగా కంగారుగా ఇంట్లో ఉన్న ఎలాస్టిక్నే యూజ్ చేశాను. ఇంట్లో కొంచెం మామూలు బక్రం ఉంది, అది వాడాను. కొంచెం మందపాటి బక్రం కనుక మీరు తీసుకొని వేశారంటే పట్టి చాలా స్టాండర్డ్గా వస్తుందండి. ఇదంతా పట్టీ కోసం తీసుకున్న క్లాత్ అయితే దానిలో సెంటర్లో కరెక్ట్గా 5 సెంటీమీటర్లు ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి మనం ఎలాస్టిక్ కోసం. అలా సెంటర్లో మార్క్ చేసుకొని ఆ పార్ట్ వరకు మాత్రం మనం ఎలాస్టిక్ యాడ్ చేయాలండి. ఎలాస్టిక్ని కూడా గట్టిగా లాగి స్టిచ్ చేయాలి. ఈ పట్టీ స్టిచ్ చేసే ముందే కొంచెం వేలు కట్ అయిందండి. అందుకని క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయాము. మా పాప ఒక్కవైపు పట్టుకొని లాగుతూ ఉంటే నేను అట్లా స్టిచ్ చేశాను. అందుకే క్లియర్గా తీయలేదు. మీరు నడుము పట్టి వేసుకోవడం మీకు ఐడియా ఉంటుంది కదండి. అలా నడుము పట్టి స్టిచ్ చేసుకోండి. కాకపోతే మధ్యలో మాత్రం ఎలాస్టిక్ వేసుకోవాలి. ఎలాస్టిక్ వేస్తేనే మనకి నడుం దగ్గర ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నడుం పట్టీని కుట్టేసేసి బొందు కూడా దూరుస్తారండి, నాడ కూడా వేస్తారు, కట్టేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. బట్ పిల్లలకి అలా నాడా కట్టుకోవడం కంటే ఇదిగో చూడండి, ఇలా ఎలాస్టిక్ వేస్తే కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మనం చివర్లో హుక్స్ కుట్టేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇక ఇప్పుడు మనం కట్ చేసుకున్న బిట్ తోటి కుచ్చు పోసేసుకోవడమేనండి. శారీ మొత్తం కింద వైపు పళ్ళుకి ఒక సైడు ఇదిగోండి ఇలా కుచ్చు పోసేసాను. కావాలంటే ఈ కుచ్చుకి శారీకి మధ్యలో ఏదైనా సన్న లేస్ కూడా వేయచ్చు. నేను ఇది అసలు ఫస్ట్ టైం కదా, కుదురుతుందా లేదా ఎలా వస్తుందా అని ట్రై చేయడానికి కుట్టాను. ఇంకా 2-3 శారీస్ అయితే తప్పకుండా రెడీ చేస్తాను. అప్పుడు క్లియర్గా మీకు వీడియో తీసి పెడతాను. చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి రెడీమేడ్ శారీ, 1 మినిట్ శారీ. చూడండి, నడుము పట్టి వేసి అదిగోండి నడుము మధ్యలోకి అలా ఎలాస్టిక్ వచ్చేలాగా చేశాను. ఇక ఇక్కడ హుక్స్ కుట్టేసుకుంటానండి. లేదంటే కనుక మనం నాడా కూడా పెట్టుకోవచ్చు. ఇంతేనండి. ఇట్లా రెడీమేడ్ శారీ స్టిచ్ చేయడం చాలా ఈజీ. మనం కట్టుకోవడం కూడా ఈజీ. మనం కూడా ఫంక్షన్లలో హడావుడి పడకుండా ఇలా ముందుగానే కనుక శారీ స్టిచ్ చేసుకొని ఉంచుకుంటే చాలా ఈజీగా కట్టుకోవచ్చు. పిల్లలకైతే ఇంకా యూజ్ అవుతుందండి. శారీ మామూలుగా కట్టుకోవడం కంటే ఇలా కుట్టుకోవడమే ఈజీనేమో అనిపిస్తుందండి. కుట్టడానికి జస్ట్ ఒక 15 నిమిషాలు పడుతుంది అంతేనండి. కట్టుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది కదండి ఫంక్షన్స్ అప్పుడు. ఇదిగోండి, ఈ శారీని ఎలా కట్టుకోవాలో చూసేయండి. చూడండి, కుచ్చెళ్ళు కూడా చాలా నీట్గా వస్తాయి. అదిగోండి హుక్స్ ఉంటాయి కదా, ఇటొకటి అటొకటి హుక్ ఉంటుంది. దాన్ని మనం ఇలా నడుం చుట్టూతా తిప్పేసే హుక్ పెట్టేసుకోవడమేనండి, అంతే. కింద లంగా కట్టుకున్నా ఓకే, లెగ్గిన్ అయినా పర్లేదు, పిల్లల చాయిస్ అండి. ఇలా హుక్ పెట్టేసుకొని పౌటి కొంగిని తిప్పి వేసేసుకోవటం అంతేనండి. 1 మినిట్లో శారీ కట్టేసుకోవడం అయిపోయింది. కుచ్చెళ్ళు సరిగ్గా కుదురుతాయా లేదా అన్న టెన్షన్ ఉండదు, ఏ బాధ ఉండదు. చాలా హ్యాపీగా చిటికలో రెడీ అయిపోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.